అధ్యక్ష ఇప్పుడున్న జోనల్ కమిషనర్స్ ఏమీ చేయలేనటువంటి నిమిత్త మాత్రులు అధ్యక్ష. ఏ డిపార్ట్మెంట్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, మీకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ కూడా జోనల్ కమిషన్ రిపోర్ట్ చేయరు అధ్యక్ష. వాళ్ళకి సంబంధించినటువంటి చీఫ్స్కే రిపోర్ట్ చేస్తున్నారు. అట్టా కాకుండా జోనల్ కమిషనర్ ద్వారానే రిపోర్టింగ్ చేసే అధికారం జోనల్ కమిషనర్స్కి ఇస్తే వాళ్ళు ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతారు అధ్యక్ష. రెండోది ఏంటంటే జోనల్ కమిషనర్స్ కూడా కనీసం ఒక 5 లక్షలు 10 లక్షలు వారి శాంక్షన్ అథారిటీ కూడా ఇస్తే వారికి త్వరితగతిన అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏమైనా ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ నీడ్స్ ఏమైనా ఉంటే వాటికి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మార్గంలో మంత్రి గారిని మీ ద్వారా ఆలోచించమని చెప్తూ, మరి మంత్రి గారు అయితే చాలా తీవ్రంగా మరి ఇక్కడైతే రాజధాని అభివృద్ధి విషయంలో వారు కానీ మిగతా విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని ఎట్లయితే చేస్తున్నారు, విశాఖపట్నాన్ని కూడా అదే శ్రద్ధతో వారు పడుతున్న వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. అది చూస్తున్నాం కదా, మీకు సుమారు రోజుకి 18 గంటలు ముఖ్యమంత్రి గారి తర్వాత అంతగా కష్టపడుతున్నటువంటి మంత్రి గారు ఉన్నారు. కానీ కొంచెం దృష్టి విశాఖపట్నం మీద కూడా దయచేసి పెట్టాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ రామకృష్ణ గారు, మాకు ఆకివీడు నగర పంచాయతీలో కూడా హాస్పిటల్ పక్కనే డంపింగ్ యార్డ్ ఉందండి. మేము నారాయణ గారి దగ్గరికి వెళ్లకుండా మేమే మార్చేసాం దాన్ని. అలా కొన్ని విషయాల్లో తమరు కూడా చొరవ చూసాం. అంటే ఎక్కడి వరకు అక్కర్లేదు, ఆల్టర్నేటివ్ స్థలాలు చూసాం. అక్కడ అధికారులు అంగీకరించాలి అక్కడ తీసుకోవడానికి. నా సమస్య అంటే నేను చూపించిన ఆల్టర్నేటివ్స్ అధికారులు సుముఖంగా మార్చడానికి రావటం లేదు. తర్వాత అధ్యక్ష టీడీఆర్ విషయంలో ఎమ్మెల్యేలు కూడా అడిగారండి. ఒకసారి మీరు టీడీఆర్ విషయంలో అధ్యక్ష టీడీఆర్ సంబంధించినటువంటి మెయిన్ ప్రశ్న, అందులో చాలా సంవత్సరాలుగా టీడీఆర్ ఇవ్వకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పైన గత ప్రభుత్వం ఇవ్వాల్సింది. ఈ మధ్య పరిశీలిస్తే 97 టీఆర్డీఆర్ వరకు ఇచ్చారు అధ్యక్ష. మిగతా కూడా త్వరితగతిన ఇచ్చే ఏర్పాటు చేయాల్సిందిగా. వారు నష్టపోయి ఉన్నారు కాబట్టి వారి నష్టాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కంటే కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి కాకుండా అది వెంటనే చేయాల్సిందిగా కోరుతున్నాను. రామకృష్ణ బాబు. అధ్యక్ష, విశాఖ నగర పరిధి ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లో ఉంది, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ పూర్తయింది, ఎన్ని ఇళ్లకి కనెక్షన్లు ఇచ్చారు అనేది మంత్రి గారు మీ ద్వారా తెలియజేయమని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే విశాఖపట్నం నగరంలో 2019-24 సంవత్సరంలో టీడీఆర్ సర్టిఫికేట్లు కుంభకోణం జరిగిన మాట రాష్ట్రం అంతా తెలుసు. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా మంత్రి గారిని అడగటం జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీ చేసే